అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు. ఉన్న మాట చెప్పుకోవాలి. అవినీతి అన్నది వైరస్. అప్పుడు కరోనా వైరస్ అనుకున్నామే, ఆ రకంగానే అవినీతి అనేది ఒక వైరస్ లాంటి. మరి అది ఎప్పటికీ భూమి మీద మ్యూటేషన్ చెందుతుంటుంది. వైరస్ మ్యూటేషన్ చెందుతుండి తన రూపాన్ని మార్చుకుని అది కొత్త వేరియంట్ కింద మళ్ళీ తయారవుతుంటుంది. అప్పుడు మనం వేరే పేరు పెడతాం. అది కరోనా కాకపోతే ఇంకోటి అంటాం. ఇలా ఆ వైరస్కి రూపం మారుతుంది తప్పించి మరి అది లేకుండా పోతే ఎలాగో ఇప్పుడు అవినీతి కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అధికారం అంటే ప్రభుత్వాలు మారిపోయినాయి, ప్రజాప్రతినిధులు మారారు, విధానాలు మారాయి, పాలసీలు అప్పుడున్న పాలసీ మారిపోయి కొత్త పాలసీ వచ్చింది. కానీ అప్పుడు నాడు నేడు మనం చూసుకుంటే అవినీతి నాడు నేడు ఏ విధంగా ఉందనేది కొంచెం చూద్దాము. ప్రధానంగా ఇప్పుడు కొత్త మద్యం పాలసీ వచ్చింది. దాని మీద ఇప్పుడు జరుగుతున్న పోకడలను మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మంది చూసేలాగా మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది చూసేదానికి అవకాశం ఉంటుంది, అలాగే షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మంది తెలిసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గంట గుర్తు మీద మీరు ఓకే చేస్తే మీకు నా తల ప్రతి వీడియో చేరుతుంది. సరే, ఇప్పుడు మద్యం పాలసీ. మద్యం గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? అసలు మద్యం లేకుండా చేస్తామన్నారు. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా విడతల వారీగా క్రమేణా ఒక్కసారి ఎలా అయితే ఒక మందుబాబు పూర్తిగా మత్తులో ఉన్నటువంటి, రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దొరుకుతున్నటువంటి వారికి ఒక్కసారి మందు లేకపోతే ఎలా అయితే పాపం సిక్ అయిపోతాడు, లేకపోతే ఇంకోటి అయిపోతాడు, మానసికంగా రకరకాలుగా ప్రవర్తిస్తాడు. నెమ్మదిగా డోస్ తగ్గించి మాన్పించేసే రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆడపడుచులకి హామీ ఇచ్చారు. నేను నెమ్మదిగా మద్యాన్ని తీసేస్తానమ్మా, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి వచ్చి రాగానే కొన్ని షాపుల్ని తగ్గించేశారు. టీడీపీ హయాంలో అప్పుడు 2014-19 మధ్యలో ఉన్నటువంటి షాపుల కంటే ఇంచుమించు సగం షాపులు తగ్గిపోయాయి. అయితే అమ్మకాలు మాత్రం చాలా ఎక్కువ పెరిగాయి. షాపులు తగ్గిపోయి అమ్మకాలు పెరిగాయి, కలెక్షన్ పెరిగింది. ఎందుకంటే విపరీతమైనటువంటి రేట్లు. 90 రూపాయలు ఉన్నటువంటి ఒక 180 ml బాటిల్ ఉంటే 90 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ 180 ml అది 250 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ చివరికి అనమాట మద్యం రేట్లు తగ్గించారో అని చెప్పేసి మరి ఒక 25-50 అలా తగ్గించుకుని కొంచెం 200 అలా చేసించారు. సరే, పాలసీ విధానాలు ఆ విధంగా ఉండేది. అప్పుడు కంప్లీట్ గా మొత్తం ప్రభుత్వమే చూసింది. అంటే ఏంటి? ప్రభుత్వమే రిటైల్ అమ్మకాలు కూడా ప్రభుత్వమే చేసింది, హోల్సేల్ కూడా ప్రభుత్వమే చేస్తుంది. అక్కడ నుంచి మద్యం తయారీదారులను కూడా, కంపెనీలను కూడా కొన్ని ప్రభుత్వ పెద్దలు వాళ్ళ బినామీలను ఏర్పాటు చేసుకోవటము, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి భయపెట్టో నయానో భయానో అవి స్వాధీనం చేసుకోవడం, మధ్య సప్లైదారుల దగ్గర నుంచి తయారీ కంపెనీలు కూడా ప్రభుత్వానికి దగ్గర వాళ్ళే నడిపించారు. వాళ్ళకి నచ్చినటువంటి ఈ సీసా ఒకటే మారుతుంది కానీ మందు ఏదైనా పోయొచ్చు. ఆ రకంగా నాసిరకం మందు వచ్చిందని చెప్పేసి చాలా 5 ఏళ్ల పాటు మద్యం మీద ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు ఏంటి? అప్పుడు ఏ విధమైన అవినీతి జరిగింది అంటే ఇంకా అవకాశం లేదు, ఎక్కడ అవకాశం లేదు. మొత్తం ఒకే ఒక చోట అవినీతి, ఒకటే కేంద్రం. అక్కడ కొనాలన్నా అమ్మాలన్నా కొనితే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆర్డర్స్ ఎవరికి ఇవ్వాలి, ఆర్డర్స్ ఇవ్వాలంటే ఆర్డర్స్ ఆ కంపెనీకి వెళ్ళాలంటే ఆ కంపెనీ ఎంత ఇవ్వాలి, అందులో ముడుపులు ఏ విధంగా రావాలి, అదంతా ఒకే ఒకరికి పోతుంది అదంతా. అయితే ఇక్కడ కూడాను మరి సేల్స్ కూడా ట్రాన్సాక్షన్ అదంతా చూస్తే పరిస్థితి ఏంటి? మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి ఎంత రాస్తే ఎంత, ఈరోజు సేల్స్ ఇంత అని రాస్తే అంతే, కొన్నామెంత రాస్తే అంతే,
అమ్మేం ఎంత రాస్తే అంతే, మనం రాసుకున్నదే కరెక్ట్. అంతేగాని కొన్నదానికి ఎక్కడ కూడాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ, మొబైల్ ట్రాన్సాక్షన్ కానీ, లేకపోతే ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఏమీ ఉండదు. బ్యాంక్ అకౌంట్కి చేరి మళ్ళీ తిరిగి అవతల వారికి చేరే పరిస్థితి అన్నది లేదు. కాబట్టి అక్కడ చెప్పిందే, ఇంత కొన్నాము, ఇంత తెచ్చాము, అక్కడ ఇంతే తయారైంది, అంత తెచ్చాము, అంత అమ్మేశాము అని చెప్పి ఎంతైతే చెప్తే అంతే. అది అప్పుడు పరిస్థితి. మరి బయట ఇంకా ఏమైనా అవినీతి చేస్తారంటే అక్కడ ఛాన్సెస్ లేదు. అంటే షాప్లో ఎవరైనా తీసుకుంటారా లేకపోతే ఏంటో అనేది అక్కడ ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రభుత్వం తయారు చేయదు, ప్రభుత్వం అమ్మదు, అంతా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు. దాని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తుంది, వాచ్ చేస్తుంది. నాసిరకం కాకుండా, నాసిరకం అయితే ఒప్పుకోరు ప్రభుత్వం కాబట్టి, ప్రైవేట్ వాళ్ళు కాబట్టి. వాళ్ళు తప్పు చేస్తే ఎలా ఒప్పుకుంటారు? ప్రభుత్వం ఒప్పుకోదు. అంతా ప్రభుత్వం అంటే మరి ప్రభుత్వ బడిలాగా, లేక ప్రభుత్వ బస్సులాగా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం లాగా, ప్రభుత్వ మందు షాప్, అవన్నీ ప్రభుత్వం ఎలా ఉంటే మనకు తెలుసు. అక్కడ అడిగేవారు ఎవరు లేరు కాబట్టి ఆ రకంగా ఉంటాయి. కానీ ప్రభుత్వం కాదు, ఇక్కడ ప్రైవేట్ అన్నప్పుడు ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్కాగా ప్రభుత్వం చేత క్వాలిటీ మందు అమ్మించడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్సైజ్ సుంకం ద్వారాగా మొట్టమొదటి దరఖాస్తులకి నాన్ రిఫండబుల్ అమౌంట్ కొంత డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ ద్వారా ఈ విధంగా చాలా వరకు కలెక్షన్ చేస్తారు. ఆ కలెక్షన్ మీదే ఆధారపడి ఉంటారు. తర్వాత షాప్ కింద అని చెప్పేసి ఏదైతే వస్తుందో అదంతా ప్రభుత్వానికి వస్తుంది. ఆ తర్వాత దాని మీద లావాదేవీలు, మన లాభమా నష్టమా అంతా ప్రైవేట్ వ్యక్తులు, షాప్ ఎవరైతే పాడుకుంటారో ఆ మద్యం వ్యాపారులకే అది దక్కుతుంది. అయితే అక్కడ ప్రభుత్వ పెద్దలు, కొంతమంది పెద్దలు చేతిలో కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఇక్కడికి వచ్చేసరికి మ్యూటేషన్ చెంది కొత్త వేరియంట్ కింద ఇక్కడికి వచ్చేసరికి పడగ విప్పింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, షాపులు నోటిఫికేషన్ వచ్చింది. షాపులు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగబడి మద్యం షాపులు అంటే విపరీతంగా ఎగబడి దరఖాస్తులు చేసుకోవాల్సింది. ఎందుకంటే మంచి వ్యాపారం అది. అటువంటి వ్యాపారాన్ని ఇప్పుడు చూస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న షాపులన్నీ కూడా మా వాళ్ళకి విడిచిపెట్టేయండి, మాకు విడిచిపెట్టేయండి, లేదా మాకు వాటా ఇవ్వండి, ఇంకా మూడవది ఏంటంటే డబ్బులు ఇవ్వండి. ఇక్కడ 3 రకాలుగా ఎమ్మెల్యేలు కొంతమంది, అందరూ అని చెప్పలేదు, అన్ని జిల్లాలు అలా లేవు, కొన్ని జిల్లాలు మాత్రం 3 రకాలుగా ఫ్రాడ్ జరుగుతుంది. 3 రకాలు అంటే ఏంటి? ఒకటోది, షాపులు ఎవరు వస్తే వీల్లేదు వదిలేయాలి అని చెప్పి వాళ్ళ తాలూకా వాళ్ళకి దక్కించుకోవడం కోసం సింగిల్ అప్లికేషన్ వెళ్ళేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రెండవది ఏంటంటే, రూపాయి పెట్టుబడి పెట్టను, మేము ₹1 కూడా పెట్టుబడి పెట్టాం, కానీ నాకు పార్ట్నర్షిప్ ఉండాలి, అందులో నాకు లాభంలో వాటా నాకు రావాలి. పెట్టుబడి నేను పెట్టను, కానీ నేను భాగస్వామిని కాబట్టి నాకు వాటా కావాలి. షాపులో నువ్వు పాడితే నాకు వాటా కావాలి, దీనికి ఒప్పుకుంటే నువ్వు పాటకి రా. ఇది రెండవది. మూడోది, నాకెందుకు ఈ బాధ, మీరు గవర్నమెంట్కి ఎలాగ ఎంత కడతావు అవన్నీ పక్కన పెట్టి, ఇక్కడ మీరు అమ్మినన్నాళ్ళు కూడా మీ షాపు రన్ అయినంత కాలము నెలకి ఇంత మనం మాట్లాడుకుందాం, నాకు వచ్చేయాలి. ఇది మూడోది. ఈ 3 రకాల వేరియంట్స్ ఇప్పుడు అవినీతి వైరస్ 3 రకాలుగా నడుస్తుంది. కొన్ని జిల్లాల్లో అలాగే, కొన్ని నియోజకవర్గాల్లో ఇలాగా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ తాలూకా దందా ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు దాంట్లో ముందున్నారు చాలా మంది. అలాగే ఇంకా ఈ డేటా అంతా ఇదంతా తెలిస్తే పెద్ద అయిన వరకు, అంటే ఇప్పుడు వచ్చి 6 రోజులైంది, నోటిఫికేషన్ వచ్చి 6 రోజులైంది, ఇంకా మరి 3 రోజుల్లో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. రావాల్సింది, గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఆదాయం పూర్తిగా గండిపడింది. గవర్నమెంట్ 3,396 షాపులకి లైసెన్స్ ఇస్తే ఒక్కో షాప్కి 30 అప్లికేషన్స్ వచ్చి ఉండాలి. షాప్కి 30 అంటే దాదాపు 1,00,000 పైచీలకు అప్లికేషన్ రావాలి. 3,396 అంటే 1,00,000 పైచీలకు అప్లికేషన్ రావాలి. ఒక్కో షాప్కి 30 అంచనా, అంతకంటే తక్కువేమి రావు. వైన్ షాప్ అనేసరికి అంతకంటే తక్కువేమి రావు. షాప్కి 30 వస్తే
3396కి 30 చేత మనం దాన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే 1,00,000 పైన. 1,00,000 దరఖాస్తుల ద్వారా నాన్ రిఫండబుల్ 2,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు 200 కోట్లు కూడా రాలే. చూడండి ఎంత ఆదాయం గండిపడింది. అవినీతి మార్గాలు, అవినీతి పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకున్నారా, ఎవరు ఇందులో చేతులు మారాయా లేదా అని పక్కన పెడితే వీళ్ళు హుకుం జారీ చేయడం వల్ల అప్లికేషన్స్ రాలే, ఎవరు ముందుకు రాకపోయిన చేత ఇప్పుడు కేవలం రఫ్గా రేపు ఈ వీడియో నేను కంప్లీట్ చేసి రేపు రిలీజ్ చేసే లోపల 10,000 అవ్వచ్చు. 10,000 అయితే 200 కోట్లు వస్తుంది. అంటే 2,000 కోట్ల రూపాయల ప్లేస్లను 200 కోట్లు వస్తుంది. 1,00,000 అప్లికేషన్లు రావాల్సిన చోట 10,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇటువంటి వచ్చిన అప్లికేషన్కి 10 రెట్ల అప్లికేషన్లు రావాల్సిందే. ప్రజాప్రతినిధుల్లో పేరుకుపోయిన అవినీతి, దాని ప్రభావం ప్రభుత్వ ఆదాయం మీద ఎంత ప్రభావం చూపించింది. ఎంత ఆదాయం, 2,000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిన చోట 200 కోట్లు కూడా రావటం లేదంటే, 1,00,000 అప్లికేషన్ రావాల్సిన చోట కనీసం 10,000 అప్లికేషన్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందంటే మరి ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన సొమ్ము ప్రజాప్రతినిధుల జోబులోకి వెళ్ళిపోవటం ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం లో ఏ పార్టీ అయినా పార్టీ అధినేత తీసుకున్నటువంటి నిర్ణయాలు బట్టి అక్కడ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేతకి ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఎవరు కూడా ప్రత్యేకించి ఈ పార్టీకి నీతివంతులందరూ ఈ పార్టీలో ఉంటారు, అవినీతి పరులంతా ఈ పార్టీలో ఉంటారు, ఈ పార్టీ కోసం మంచోళ్ళు పుడతారు, ఈ పార్టీ కోసం చెడ్డోళ్ళు పుడతారని ఉండదు. పార్టీని నడిపించినటువంటి లీడర్ సరిగ్గా చర్యలు తీసుకుంటే, ఏమైనా మెతక వైఖరి లేకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా స్ట్రాంగ్గా ఉంటే ఇటువంటివి ఆదిలోనే వీటిని నియంత్రించవచ్చునని నేను అభిప్రాయపడుతున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.